చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మర్లపల్లి గ్రామానికి చెందిన 85 సంవత్సరాల అంజిరెడ్డిపై గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. కాగా వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు, రౌడీయిజానికి భయపడకుండా ధైర్యంగా తొడగొట్టి మరీ నిలబడి రాష్ట్రంలో టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ఓ ఆదర్శంగా నిలిచారు. దాంతో ఆయన ధైర్య సాహసాలను అభినందిస్తూ అంజిరెడ్డి తాతకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేళ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆహ్వానం పంపారు. కానీ నాడు అంజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తున్న మహానాడులో మాట్లాడే అవకాశం కల్పించాలని అంజిరెడ్డి పార్టీ అధినేతకు విన్నవిస్తూ మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలను ఎండగట్టి వారికి ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డికి మరి మహానాడులో మాట్లాడే అవకాశం దొరుకుతుందా? పార్టీ పెద్దలు ఆయన విన్నపాన్ని గుర్తిస్తూ ఆయనకు అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలో ఉండే తొడగొట్టిన ఆంజిరెడ్డి నేను మాట్లాడుతూ ఉన్నాను. నాకు 2022లో ఒంగోలులో మహానాడులో మాట్లాడే అవకాశము లోకేష్ గారు, చంద్రబాబు గారు, నాయుడు గారు వాళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు కడపలో జరుగుతూ ఉంది, మహానాడు జరుగుతూ ఉంది. ఆ మహానాడుకి నేను వచ్చి మా మీటింగ్లో మాట్లాడే అవకాశము చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు నాకేమున్నట్టని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. నేను 43 సంవత్సరాలుగా తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాను. వైఎస్ పార్టీ మీద తడగొట్టినాను. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పెట్టినారు. ఆ కష్టాలకి, ఇష్టాలకి నేను లెక్క చేయలేదు. నాకు కావాల్సింది పార్టీని, తెలుగుదేశం పార్టీని. మనిషి పుట్టింది సత్యదానికి. అందువల్ల సత్యదానికి ఎరుచుకోను, వైఎస్ పార్టీ వాళ్ళకి భయపడను. కాబట్టి మీరు నాకు కడపలో మాట్లాడే అవకాశము చంద్రబాబు, లోకేష్ గారు కల్పిస్తారు అట్లని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్.